ఆరాధింపబడుతున్న మహా గొప్ప దైవమైన ఆయన సర్వాధికారి, శ్రీమంతుడైన, పూజార్హుడైన, స్తోత్రార్హుడు, ఆయన సర్వాన్ని నిర్మించిన సృష్టికర్త. సృష్టి సైతము ఆయనను ఆరాధిస్తుంది. సృష్టి సైతము ఆయన మహిమను కొనియాడుచున్నదని వాక్యం సెలవిస్తోంది. భూమి అంతా కూడా తన మహిమతో నింపబడి ఉన్నది. ఈ యొక్క లోకమంతా కూడా తన మహిమతో నింపబడి ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. గర్విష్ఠుల గర్వం నడచేవాడు ఆయన దీనులకు కృప చూపించేవాడు. ఎండిన ప్రతి మోడును చిగురింపచేయగలవాడు. మృతులను సజీవులుగా మార్చగల సమర్థుడు ఆయన ఏదైనా ఆయన చేయగల సమర్థుడు ఆయనకు అసాధ్యమైనది లోకంలో ఏది కూడా లేని మహా గొప్ప దేవుడు అలాంటి ఉన్నతమైన అయాది గొప్ప దైవమాన్ని పాదరస్తున్నారు. అద్భుత ఆశ్చర్యకారములు చేయటంలో నీకు సాటి లోకంలో ఎవరు లేరు ప్రభా. నీలాంటి దైవం ఈ లోకంలో ఎవరున్నారు ప్రభా? ఓ తండ్రి, నీ పాదలకు స్తోత్రాలు ప్రభా. ఓ పూజార్పడానికి స్తోత్రములు అయ్యా తండ్రి ప్రభా. ఆకాశములు పట్టజాలని వాడానికి వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఓ జగతికి పునాది వేయక ముందే, సృష్టికి అయ్యా నిర్మాణం జరగక ముందే, అయ్యా తన పునాదులు వేయక ముందే, ఓ అయ్యా తరతరాలలో యుగ యుగాలలో అయ్యా తను ఉన్నవాడా నన్ను వాడనే ఉన్నవాడా నీకు వందనాలు ప్రభా. ఓ అల్ఫా నీకు స్తోత్రములు, ఓమేగా నీకు స్తోత్రములు, ఆది అంతము నీ ఉన్నవాడా నీకు స్తోత్రములు ప్రభా. మహావృద్ధుడా నీకు స్తోత్రం, మా జయశాలి నీకు స్తోత్రము, పూజార్పుడా నీకు స్తోత్రాలు, భీకరమైన కార్యములు చేయగలవాడా నీకు స్తోత్రములు ప్రభా. శూరుడా నీకు స్తోత్రములు ప్రభా. ఓ తండ్రి ప్రభా, చెరసాలను సైతము అయా తండ్రి ప్రభా బద్దలు చేసిన వాడా నీకు స్తోత్రములు ప్రభా. ఆరిన నేలపై అయా మా పిల్లలు నడిపించిన వాడా నీకు స్తోత్రములు ప్రభా. ఓ తండ్రి ప్రభా, అయా తండ్రి ప్రభా అరణ్యంలో త్రోవలను కలిగి చేయవాడు నీవు ప్రభా. అయా తండ్రి ప్రభా మృతులను సజీవులుగా, సజీవులను మృతులుగా మార్చిన వాడవు నీవు ప్రభా. ఓ వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు, నిత్య నిబంధనతో ప్రభా మమ్మల్ని కూడా నీ నిబంధనలో మమ్మల్ని నిలిపిన వాడా నీకు వందనాలు. నీ రక్తము చేత మమ్మల్ని కొన్నవాడా నీకు స్తోత్రము, నీ రక్తం ఇచ్చి వెలపెట్టి కొనుక్కున్నవాడా నీకు స్తోత్రములు ప్రభా. నీకు వందనాలు. ఓ విజయోత్సవంతో మమ్మల్ని ఊరేగిస్తున్న వాడా నీకు వందనాలు. ఓ బాటముగా అయ్యా తండ్రి ప్రభా అపవాది అనుచరులను అయ్యా తండ్రి యొక్క పాదముల కింద చిన్నగా దొరికిన వాడా నీకు స్తోత్రములు ప్రభా. అపవాదిపై జయమును అనుగ్రహించిన వాడా నీకు స్తోత్రములు ప్రభా. మరణాన్ని గెలిచి లేచిన వాడా నీకు స్తోత్రము. అయ్యా తండ్రి మరణపు అయ్యా తండ్రి ప్రభా పాదాలకు తాళపు చెవులను అయాతని హస్తగతములు చేసుకున్న వాడా నీకు స్తోత్రములు ప్రభా. సమస్తాధిపత్యము కలిగిన సర్వాధికారి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ కృపా సత్య సంపూర్ణుడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఓ సమస్తము చేయగల సమర్థుడా నీకు స్తోత్రం. ఓ ఎబినేజరు, ఎల్షడా, యెహోవా ఈరే, అబ్రాహాము దైవమా, ఇస్సాకు దైవమా, యాకోబుల దైవమా, ఓ దావీదు దైవమా, మా దానియేలు దైవమా నీకు స్తోత్రము. మా స్తోత్రములు నీకు ప్రభా. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. విడువని కృపను మాయడలో చూపించగల దేవుడు ప్రభా. మారని కృప అతని మాయలు కనబరుస్తున్న వాడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాడిని ఆరాధిస్తున్నాం. స్తుతుల సింహాసనాన్ని నీకు ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. స్తుతులను ఒక సింహాసనంగా ప్రతిష్ఠిస్తుండగా మా స్తుతులకు మీరు ఆశీర్వదించండి, మా స్తుతులను స్వీకరించండి. అతన్ని నీకు అర్పిస్తున్నాం. మా ప్రాణాత్మ దేహములను అర్పిస్తున్నాం, సజీవ యాగంగా అర్పిస్తున్నాం, స్తోత్రములను జీవబలులను అర్పిస్తున్నాము తండ్రి. స్వీకరించండి తండ్రి. యేసు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. వీడువాని కృపణాలో స్థాపించే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును, వీడువాని కృపణాలో స్థాపించే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును, రాజాది రాజా రవికోటి దేశ రమణీయ సామ్రాజ్య పరిపాలక, రాజాది రాజా రవికోటి దేశ
రమణీయ సామ్రాజ్యం పరిపాలక. ఓ రమణీయ సామ్రాజ్యం పరిపాలక. వీడువాని కృపణాలు స్థాపించే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును. వీడువాని కృపణాలు స్థాపించే విడువని కృప అది సియోనులోనున్న స్తుతుల సింహాసనమును. నీ కృప మమ్మల్ని విడవద్దు దేవా, నీ కృప మమ్మల్ని మరవద్దు తండ్రి, నీ కృప మమ్మల్ని ఎడబాయదు ప్రభా, నీ కృప అంతకంతకు మాటల విస్తరింపజేస్తున్న దేవుడు. కృపాసక్తి సంపూర్ణ నీ కృపాసక్తిములతో మమ్మల్ని కాపాడుతున్నాం, నీ ప్రేమతో మమ్మల్ని ఆదరిస్తున్నాం, నీ దయలో మమ్మల్ని బ్రతికిస్తున్నాం, నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా అయాతని కనికరిస్తున్నావు, మా బలహీనతలు భరిస్తున్నావు, మమ్మల్ని సాగిస్తున్నావు, ఆ దోషములను ఇంకా కూడా కనికరిస్తూ మాపై చాలిపడుతూ ఇంతకు కనికరితో మమ్మల్ని కాపాడు. అవును తండ్రి, వర్ణానికి అందరి నీ రూపం అయ్యా, తన 10,000 అతి సుందరమైన నీవు అయ్యా, నీ యొక్క మహిమ స్వరూపాన్ని మా కొరకు త్యాగం చేసిన దేవుడు. నీ ముఖం మీద ఉమ్మేశారు, కొరడాలతో కొట్టారు, రక్త మాంసపు దువ్వెన మార్చబడ్డాం. ఆయన మమ్మల్ని ప్రేమించి ఆయన మీరు మమ్మల్ని ప్రేమించండి. వాడల మీరు కలిగిన ప్రతి విధమైన ప్రణాళికలను, వాడల మీరు కలిగిన ప్రతి విధమైన ఉద్దేశములను సఫలపరుస్తూ మమ్మల్ని ప్రతిదినం జయ ఉత్సాహంతో ఊరేగిస్తున్న దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, మమ్మల్ని సజీవ యాగముగా నీ సన్నిధిలో నిలిపిన తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా, అతని ప్రయత్నం నిన్ను స్తుతించలేదు, మన్ను నిన్ను ఆరాధించలేదు. అయ్యా, అతని పాత్రలో నీకు స్తుతి కలగదు. నేను సజీవుడనై నా దేవుని యొక్క గొప్ప కార్యంలో నేను వివరిస్తానని తండ్రి ప్రభావ నాడు ఇచ్చికే భక్తుని ఆయుష్ను పొడిగించి నీ సన్నిధిలో సజీవంగా నిలిపిన దేవుడు, మమ్మల్ని సజీవంగా నీ సన్నిధిలో నిలిపి మమ్మల్ని ఆకర్షించుకుని, మమ్మల్ని ప్రత్యేకించుకుని, మమ్మల్ని ప్రేమించి నీ సన్నిధిలో నిలబెట్టావు. ఏపాటి వారు ఎంతటి వారు నీ కృప మమ్మల్ని బ్రతికించింది, విలువలైన మాకు విలువనిచ్చింది. నీ కృప దేవాన్ని పాదకు మీరు చేసిన వీరులకి రాజా, ఓ రవికోటి తేజ, ఓ రమణీయ సామ్రాజ్య పరిపాలక, ఓ సర్వాధికారి సర్వోన్నతుడ, ఓ యుగములకు తరతరములకు ఓ మహనీయుడ, పూజారుడ, గొప్పవాడ, మంచివాడ, బలవంతుడ, నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీకే యుగములకు తరతరములకు మహిమ ఘనత ప్రభావం ఇప్పుడు ఎల్లప్పుడు నీకు మాత్రమే చెల్లును కాక. ఆ గొర్రె పిల్లకి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును కాక. రజుడు వేసినాము ఈ స్తుతి ఆరాధన ప్రార్థనలు సమర్పిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చుందాం.